పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్. టీడీపీలోకి పలువురు చేరిక. కుప్పం మున్సిపల్ పరిధిలోని 11వ క్లస్టర్ పరిధిలోని 11వ వార్డులకు సంబంధించిన 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి టీకే ప్రభాకర్ మరియు పలువురు వైసీపీ నాయకులు నేడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకేపల్లిలోని ఆంగ్మి మారెమ్మ గుడి వద్ద ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, పీకేఎం ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వారు పార్టీలోకి చేరడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడా అడ్వైజర్ మెంబర్ రాజ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, యూనిట్ ఇన్ఛార్జ్ బాబు, మాజీ సర్పంచ్ మణి, పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరి పేర్లు చెప్పు. నువ్వు ప్రభాకర్ వాళ్ళ పేరు చెప్పు సార్. మొత్తం మెయింటైనింగ్ చేసేది చంద్రబాబు నాయుడు గారి గౌరవంతో ఆయన అడుగుజాడల్లో కలిసి నడవడానికి వస్తున్న ప్రభాకర్ అన్న గారికి మనస్ఫూర్తిగా స్వాగతం. సగర్వంగా వెళ్ళిద్దో మా నాయకుడు ఇది చేశాడు, ఈ స్కీమ్స్ ఇచ్చాడు, ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంత అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పి మనం ముందుకెళ్లే విధంగా చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. కాబట్టి ఎక్కడికక్కడికి వారు వన్ సైడ్ లాగా రేపు 32 వార్డులు అవుతున్నాయి. 32 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగురుతుంది కూడా. సో నిజంగా ఎన్నికల ముందు మున్సిపాలిటీ అప్పుడు ఓడిపోయాం. ఒక భయానకరమైన వాతావరణం అనేది క్రియేట్ చేశారు. అయినా కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాజ్ కుమార్ కావచ్చు, టౌన్ పార్టీ అధ్యక్షులుగా కానిపాక వెంకటేశ్వర కావచ్చు, ప్రతాప్ కావచ్చు, సత్యేంద్రన్ కావచ్చు, ఇతర కౌన్సిలర్స్ కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జెస్, అందరూ ఒక కసిగా నెంబర్ 1 స్థానంలో కుప్పం టౌన్ ఉండాలి. మున్సిపాలిటీ ఓడిపోయాం అని చెప్పి రాష్ట్రం మొత్తం మనకు ఒక అవమానం జరిగింది, సార్కు ఒక అవమానం జరిగింది. ఆ అవమానానికి ప్రతీకారం చూపించాలని చెప్పని అహర్నిశలు కష్టపడి నెంబర్ 1 స్థానంలో కుప్పం టౌన్ ని మెజార్టీ శిరస్సు వంచి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి రేపు నామినేషన్ వేయడానికి కూడా ఒక్క వార్డులో కూడా వైసీపీ తరఫున ఒక్కరు కూడా ఉండకూడదు. ఈ లక్ష్యంతో, అంటే ఇదేదో మనం ఏదో హై హ్యాండెడ్ వాళ్ళలాగా అరాచకాలు చేసింది కాదు. మనం చేసే డెవలప్మెంట్, మనం చేసే మంచి ద్వారా అవతల వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇచ్చే విధంగా లేకుండా చేసేదానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఉద్యోగాలు కుప్పం నియోజకవర్గంలో వస్తాయి. మీకు దగ్గరలో హోసూరుని చూసుంటారు. హోసూరుని మించిన ప్రాంతం అనేది కుప్పం అవ్వబోతుంది అనేది ఇంకా అక్కడ లేని అంశం మనకు ఉండేటటువంటి అంశం. మనకి ఎయిర్పోర్ట్ కూడా రేపు జూన్లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ల్యాండ్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు దాకా పోయారు వైసీపీ వాళ్ళు, సుప్రీంకోర్టు దాకా పోయారు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం చేసిన సంకల్పం ప్రజల కోసం కాబట్టి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ కేసు నిలబడకుండా ప్రభుత్వం ప్రజల కోసం మాత్రమే, పబ్లిక్ అవసరాల కోసం మాత్రమే ఇది చేస్తున్నారని చెప్పి వాళ్ళకి చీవాట్లు పెట్టిన సంగతి కూడా మనం పేపర్లో చూసాం.
సో 100% దానికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినాయి. అన్ని మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఇంకా ప్రాసెస్ అంతా ఫాస్ట్ గా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. గౌరవ విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆగా మేఘాల మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫైల్స్ అన్నిటినీ నడిపిస్తూ ఉన్నారు. సో అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎయిర్పోర్ట్ అంటే మనకేదో విమానం దిగుద్ది, దానివల్ల ఎవరు నలుగురు వెళ్తారనుకుంటాం. ఒక కనెక్టివిటీ, ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అంటే ఎక్కడెక్కడో ఉండే వాళ్ళు కూడా మన దగ్గరికి తొందరగా రావడానికి కంపెనీలు వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కనెక్టివిటీని మనం తీసుకొస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఊరికి ఎయిర్పోర్ట్ అంటే జస్ట్ ఏదో ఇక్కడి నుంచి అక్కడికి మనం వెళ్ళే దాని గురించి కాదు. ఒక కనెక్టివిటీ రకరకాల ప్రాంతాలకి మన కుప్పంకి వచ్చి ఉండటానికి కావచ్చు, కుప్పంలో పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు, ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి కావచ్చు. ఎయిర్ కనెక్టివిటీ ఉందంటే చాలా అంటే చాలా అడ్వాంటేజ్. అట్లాగే కార్గోది మనకి ఇక్కడ పండించేటటువంటి కూరగాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పూలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం కార్గో ద్వారా పంపించాలనేది చంద్రబాబు నాయుడు గారి కళ ఎయిర్పోర్ట్ ద్వారా నెరవేరుతుంది. ఇక్కడ టమోటాది మనం చూస్తాం. ఎగ్జాంపుల్ చెప్తే మనం రేటు ఇక్కడ మార్కెట్లో లేదంటే పడేయటం, పోస్తే కూలి ఖర్చులు కూడా రావట్లేదని పంట తోటలోనే వదిలేయటము, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. అలా కాకుండా ఇప్పుడు వేరే ప్రాంతాలకి పంపించేటటువంటి ఆ కనెక్టివిటీ ఉండటం వల్ల ఇక్కడ డిమాండ్ లేకపోతే ఇంకో రాష్ట్రానికి పంపించుకుంటాం. అటువంటి ఒక వ్యవస్థని వేర్ హౌసింగ్స్ అంటే ఒక ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ప్యాకింగ్ యూనిట్లు, కనెక్టింగ్ యూనిట్స్ అంటే లైక్ మీకు చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించి వేర్ హౌస్లు కూడా ఇక్కడ పెట్టేదానికి ఇవన్నీ రకరకాల ఆదాయ వనరులు, అవకాశాలు నియోజకవర్గంలో అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా మన ప్రజలకి వివరించి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మన జీవితాలు ఏ విధంగా బాగున్నాయి అనే అంశాన్ని కూడా విస్తృతంగా తీసుకెళ్లి మన అంతకుముందు ఇక్కడ అందరూ తెలుగుదేశమే. గత 5 సంవత్సరాల్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, చిన్న చిన్న కారణాలతోటి స్థానికంగా ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలతోటి వైసీపీకి వెళ్ళిపోయి ఉండొచ్చు, కాంగ్రెస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. అందరినీ సాధారణంగా ఆహ్వానిద్దాం. మరీ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తగ్గిస్తే చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయనకి మద్దతు పెంచడం కోసం మనం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అయితే మళ్ళీ కూడా చెప్తున్నాం, 2024లో చంద్రబాబు నాయుడు గారి కోసం ఎవరైతే పనిచేశారో ఖచ్చితంగా వాళ్ళకి మొదటి స్థానం, మొదటి గౌరవం ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాం. రెండోది, మన కోసం మనల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా సముచిత స్థానం, గౌరవం కూడా ఇస్తాం. దాంట్లో కూడా డౌట్ లేదు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో అందరం కలిసికట్టుగా వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారికి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా మనం ఓటు అడగటానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా డెవలప్మెంట్ జరిగింది కూడా డీకేపల్లి. దాన్ని దృష్టిలో పెట్టుకుని డీకేపల్లి పంచాయతీ ఉన్నప్పుడు కానీ, కౌన్సిలర్ గా కానీ, ఇది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున హైయెస్ట్ మెజార్టీ ఈ నియోజకవర్గం ఇచ్చింది కూడా డీకేపల్లి నుంచి ఇచ్చారు. అదే మరి ఇప్పుడు మున్సిపల్ అయింది, 4 సంవత్సరాలు వచ్చారు. గతంలో కూడా కొన్ని గ్రామాలలో మనం ఓడిపోయింది. ఈసారి అట్లా కాకుండా 4 వార్డు కౌన్సిలర్ని 4ని కూడా ఏకగ్రీవంగా చేసుకునే ఉద్దేశంతో ఈ రోజు నామినేషన్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు వేరే పార్టీ అనే విధంగా ఈ రోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావడం జరుగుతూ ఉంది. దీంతో మనం అందరూ కూడా ఒకటి తెలియజేసుకోవాల్సిందంటే ఇక్కడ మనకు ఒకే నాయకుడు, ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తరఫున ముందుండి నడిపించే శ్రీకాంత్ అన్న గారు అయినప్పటికీ కూడా అందరూ కలిసి కట్టుగా ఒక కుటుంబంలాగా వ్యవహరించాలి. ఎందుకంటే పాత వాళ్ళు కూడా చాలా సీనియర్లు ఉన్నారు, కౌన్సిలర్ గా ఉన్నారు, సర్పంచ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా మనం అందరినీ కలుపుకొని, అదే మరిగా కొత్త వాళ్ళు కూడా సీనియర్లు కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం. కాబట్టి అందరూ కలిసి మెలిసిగా చేసి రాబోయే రోజుల్లో మన నాయకుడికి నారా చంద్రబాబు నాయుడు గారికి 1 సైడ్ గా ఎలక్షన్ జరిపే విధంగా మనం అందరూ కలిసి కృషి చేయాలని చెప్పి పాత వాళ్ళకి కొత్త వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వైసీపీ కానీ ఇంకో పార్టీ కానీ పేరు చెప్పే కుటుంబం కూడా ఇంకోటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కలయిక
ఎల్లప్పుడూ కొనసాగాలి. ఈ కలయిక మన పార్టీకి 1000 ఓట్ల పైన మనకు మెజార్టీ తీసుకొచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి నవీనంగా మీ అందరినీ కోరుకుంటూ, ఇంకా ఎవరైనా చిన్న నాయకులు ఎవరైనా పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా మీ ఆధ్వర్యంలో మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన ప్రభాకర్ గారికి, సోమన్న గారికి అందరికీ పేరు పేరు ఆహ్వానం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమం. డీకేపల్లి మున్సిపాలిటీలోనే చాలా ముఖ్యమైన ప్రదేశం డీకేపల్లి అనేది. ఈ డీకేపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు కలుపుకుంటే దాదాపు 4 వార్డులకు సంబంధించి, మున్సిపల్ వార్డులకు సంబంధించి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో టి కృష్ణప్ప గారి కుటుంబం, కృష్ణప్ప గారి కుటుంబం, వాళ్ళ కుటుంబం తరతరాలుగా కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ ఈ ఊరికి నాయకత్వం వహిస్తూ ఎంతో మందికి ఎన్నో రకాలుగా కూడా సహాయం చేసిన కుటుంబం. దాంతో పాటు ఇంకా 2-3 కుటుంబాలు కలిపి ఈ ఊరిని ఎప్పటి నుంచో కూడా శాసిస్తున్నాయి. దాంతో భాగంగా రాజకీయంగా కూడా వేరు పార్టీలు ఉండటం, అవసరమైనప్పుడు జాతరలకి అందరూ కూడా కలిసిపోయి చేయడం, మరి ఎలక్షన్ వచ్చేసరికి ఎవరి పార్టీ వాళ్ళు పనిచేయడం మనం గతంలో చూస్తున్నాం. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చేసింది మాత్రం పార్టీలు ఎన్నున్నా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. ఈరోజు డీకేపల్లి ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ఏ కాలనీ తీసుకున్నా అది నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏర్పాటు చేసిన కాలనీలు మాత్రమే అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈరోజు డీకేపల్లికి యాక్సెసిబిలిటీ ఇంత ఈజీగా ఉందంటే దానికి కారణం మనం వేసిన రింగ్ రోడ్ కావచ్చు, అది కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీనే వేసింది. అంతేకాకుండా ఈ రింగ్ రోడ్ ఏదైతే ఇన్కంప్లీట్ గా ఉందో అది కూడా ఈసారి శాంక్షన్ అయిపోయింది. ఆమ్ 2 అనేది పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఆమ్ 3 అనేది కూడా త్వరలో టెండర్ పిలుస్తారు. అంటే ఒకసారి రింగ్ రోడ్ అనేది ఏర్పాటు అయితే ఈ డీకేపల్లి అనేది ఒక అద్భుతమైన ప్రాంతంగా తయారవుతుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు, లేదంటే స్ట్రీట్ లైట్ కావచ్చు, రోడ్ వైడనింగ్ కావచ్చు, అన్ని కూడా అద్భుతమైన ఒక ప్రాంతంగా తీర్చిదిద్దేదానికి మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి వేశారు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని గతంలో ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులకి మనం అందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయాలని, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయనకి తోడ్పాటు అందిస్తూ మన ప్రాంతంలోని ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన పార్టీలోకి విచ్చేస్తున్న మన ప్రభాకర్ గారిని, ఆయనతో పాటు విచ్చేస్తున్న అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ అనుచర వర్గాన్ని అంతా కూడా సవినయంగా సాధారణంగా మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మంచి చేసే వాళ్ళకి, నాయకత్వం వహించే వాళ్ళకి ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటుందని చెప్పి, ప్రజలకు మంచి చేసే వాళ్ళని ఎప్పుడు మీరు కోరినా పార్టీలోకి తీసుకునే దానికి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతను మేమందరం ఎల్లప్పుడూ రెడీగా ఉంటామని చెప్పి సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు ప్రభాకర్ గారిని పార్టీలోకి తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని, అది మున్సిపల్ అధ్యక్షుడితో మొదలుకొని మా మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, సత్యేంద్ర శేఖర్ గారు కావచ్చు, లేదంటే గోపన్న గారు కావచ్చు, లేదంటే సోము గారు కావచ్చు, ఎవరైనా కానీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా